నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు. నమస్కారం గురువుగారు. నమస్కారం మా పద్మావతి. గురువుగారు, మీనరాశి వారికి మే నెలలో అసలు ఎలాంటి ఫలితాలు కనిపించబోతున్నాయి? దాంతోపాటుగా విద్యార్థులకు కావచ్చు, ఉద్యోగస్తులకు కావచ్చు, వివాహ సంబంధాలు చూసుకునే వారికి కావచ్చు, ఏ విధంగా ఉండబోతుంది అంటారు అసలు ఈ నెలంతా కూడా? వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఈ మే నెలలో మీనరాశి వారికి ఏలినాటి శని జరుగుతుంది. దీనివల్ల మొత్తం అన్ని పనులు కూడా ముందుకు వెళ్ళం, అడ్డంకులు, ఆలస్యం, మనస్సు నిర్వీర్యంగా ఉండడం, నిరాశాజనకంగా ఉండడం ఇలా ఉంటాయి. ఆ తర్వాత ఈ యొక్క రవి మనకి ఎక్కడికి వెళ్ళిపోయాడు? మేషరాశిలో ఉన్నాడు. మే 14వ తారీఖు తర్వాత వృషభ రాశిలోకి ట్రాన్సిట్ అవుతాడు. అలాగే ఈ యొక్క కేతువు కన్యారాశి నుంచి మే 24వ తేదీ తర్వాత మనకి సింహరాశిలోకి వెళుతున్నాడు. రాహువు మే 24, 2025 సంవత్సరంలో మనకి కుంభరాశిలోకి వస్తున్నాడు. గురుడు మనకి మే 30 తర్వాత 2025 సంవత్సరంలో మనకి మిథున రాశిలోకి, ఆ తర్వాత ఈ విధంగా గ్రహస్థితి అనేటటువంటిది ఉంది. దీనివల్ల ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. టీఏలు, డిఏలు, అరియర్స్లు ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. అడ్మినిస్ట్రేషన్ వీళ్ళని గుర్తించి వీళ్ళకి చక్కగా వీళ్ళ కోరుకున్న చోటకి ట్రాన్స్ఫర్స్, వీళ్ళకి మంచి అధికారాన్ని ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. ఇకపోతే ప్రైవేట్ ఉద్యోగస్తులకి యాజమాన్యాలు గుర్తించి వీళ్ళకి చక్కగా ప్రోత్సాహకరమైనటువంటి పరికరాలని అన్నిటినీ ఇచ్చి మనకి ముందుకి వాళ్ళని తోస్తూ ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి జీతభత్యాలు పెంచుతుంది. ఇక వ్యాపారస్తుల దగ్గరకు వచ్చేసరికి హోటళ్ళు నడిపేవాళ్ళు, సినిమా ఇండస్ట్రీలు, మీడియా రంగము, జర్నలిస్టులు, సినిమా యాక్టర్లు, వీళ్ళంతా కూడా మంచిగా వృద్ధిలోకి వస్తారు. కొత్త కొత్త వ్యాపారాలు చేయాలనేటటువంటి ఆలోచనలు వీళ్ళందరికీ కూడా మీనరాశి వారికి కలుగుతూ ఉంటాయి. అయితే మీనరాశి వారందరూ కూడా చాలామంది విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అటువంటి ప్రయత్నాలన్నీ కూడా మరి వీసాకి అప్లై చేయడము, దానికి తగ్గట్టుగా మనం డబ్బులు అనేటటువంటివి సమకూర్చుకోవడము, బంధుమిత్రుల సహకారం వల్ల వీళ్ళందరికీ కూడా ఆ ధనము సమకూరడము, ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క మే నెలలో జరుగుతాయమ్మా. గురువుగారు, మరి విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు? మరి ఎగ్జామ్స్ అందరూ కూడా మంచి ఫలితాల కోసం ఎదురు చూస్తారు. దాంతోపాటుగా కొంతమందికి ఎగ్జామ్స్ కూడా ఉండబోతున్నాయి. మరి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ నెలలోనైనా సరే ఉద్యోగ అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి అంటారా? ఈ మే నెలలో విద్యార్థులకి, మీనరాశి వారికి అంతగా అనుకూలం లేదు. కాబట్టి వాళ్ళు చాలా కష్టపడి చదవాలి. లేకపోతే కనుక వాళ్ళు కృతార్థులు అవ్వడం పరీక్షల్లో చాలా కష్టం అన్నమాట. ఇకపోతే ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగాల కోసం రాస్తున్నటువంటి వాళ్ళు, సాఫ్ట్వేర్ ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలకు వెళుతున్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా మరి చాలా కష్టమైనటువంటి సమయం ఇది. ఈ యొక్క మీనరాశిలో మనకి ఈ రవి ఉచ్చస్థితిలో మేషరాశిలో ఉండడం, కాబట్టి ధనం విపరీతంగా సంపాదించడము, కొంత పోర్షన్ వ్యక్తిగత జాతకాలను చూసుకోవాలి. వ్యక్తిగత జాతకాలను చూసుకోకుండా మొత్తం వీళ్ళందరూ ఎలాగా అనుకుంటున్నారంటే, అలా కాదునైనా కామన్ ప్లాట్ఫారం మీద మనం చెప్పేటటువంటి జాతకాలు ఇవి, కాబట్టి అందరికి అలా అనిపిస్తుంది అంటే మరి అలాంటప్పుడు ఇంకా ఈ వీటి ఫలితాలు ఏంటి అని అనుకుంటారనమాట. ఎందుకు తెలుసుకోవడం అనుకుంటారు. అందువలన 50% గోచారం జరిగితే 50% కరెక్ట్గా వ్యక్తిగత జాతకాలు జరుగుతాయి. రెండింటిని మనం సమన్వయపరుచుకొని మనం జాతకాలు చెప్పుకొని ముందుకు వెళ్ళాలి. ఈ యొక్క మీనరాశి వారందరికీ కూడా మనం చక్కగా వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలకు దగ్గరకు వచ్చి కుదుర్చుకుంటారు. మరి అలాగే ఆరోగ్య ప్రమాదాలు, ఆరోగ్యాలు వచ్చేసరికి షుగరు, డయాబెటీస్ ఇలాంటివన్నీ కూడా, లివర్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క మీనరాశి వారికి
హాస్పిటళ్ళకి వెళ్ళి ఖర్చు పెట్టుకునేటటువంటి అవకాశాలు కొద్దిగా గోచరిస్తున్నాయి. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా వీళ్ళు అవగాహన చేసుకోకుండా వీళ్ళంతా కూడా మామూలుగా ఏమనుకుంటారంటే ఏంటండి మాకు ఇలాగా అందరికీ మాకు ఇలాగ ఆరోగ్య ప్రమాదాలా, లేకపోతే ఇలా మాకేమీ పెళ్ళిళ్ళు కావా అని బాధపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందువలనంటే వీళ్ళందరికీ కూడా మనకి వ్యక్తిగత జాతకాలను బట్టి ఉంటుందన్నమాట. సో మీనరాశి వారందరికీ కూడా చక్కగా ఉంది. బట్టల బిజినెస్లో, హాస్టల్స్, ఆ తర్వాత ముఖ్యంగా ఈ యొక్క ఫుడ్కు సంబంధించినటువంటి అపర ధాన్యాలు ఇవన్నీ కూడా బాగా చేసుకోవచ్చు. లేకపోతే రైతులు వచ్చేసరికి వ్యవసాయంలో చాలా చక్కగా మంచి లాభాలను తెస్తారు రైతులు. వాళ్ళ ఇళ్లలో గతంలో అప్పులు చేసినవి ఉంటాయి, ఆ అప్పులన్నీ కూడా తీర్చేస్తారు. వైన్ షాప్స్, రెస్టారెంట్స్ ఇలాంటివన్నీ కూడా వీళ్ళు చక్కగా మంచిగా సాధించుకొని వెళ్తారు. అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నటువంటి వాళ్ళకు కూడా వీళ్ళకి పనిలో కొత్తదనాన్ని ఆస్వాదిస్తారు. అందువల్ల మేము వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండవండి, మరి మేము దీనికి వచ్చేస్తామండి, దేనికి ఆఫీసులకు వచ్చేస్తామండి అని అడుగుతారు. కానీ వీళ్ళ జాతకరీత్యా లేదు మీరు ఇక్కడే ఉండండి చక్కగా అని చెప్పి వర్క్ ఫ్రమ్ హోమే ఇస్తారు. కాబట్టి విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళు కూడా విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా మనకి మనశ్శాంతి అనేటటువంటిది రాహుగ్రహ ప్రభావం వలన చాలా తక్కువగా ఉంటుంది. అండ్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లు చాలా చక్కగా ఉండడము, అండ్ ఈ యొక్క అన్ని రకాల సముద్ర సంబంధమైనటువంటి ప్రొడక్ట్స్ అన్నీ కూడా బ్రహ్మాండంగా వెళ్తాయి. ఫార్మా రంగంలో ఉన్నతిని చూస్తారు. అనేకమైనటువంటి మార్పులు మనకి అనుకూలంగా ఈ యొక్క మీనరాశి వారికి వస్తాయి. మైనస్ పాయింట్లు కూడా ఉన్నాయి. మనశ్శాంతి లేకపోవడము, అనారోగ్య సమస్యలు ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఇతరులతో మనం మాట్లాడేటప్పుడు మీనరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా మాట్లాడాలా. లేకపోతే కనుక ఏలినట్స్ అని కాబట్టి నిందలు వచ్చేయడానికి ఉంటుంది. లేకపోతే అలేఖ్య చిట్టీలాగా పికిల్స్ లాగా అయిపోవడానికి వాళ్ళ వ్యాపారాల అవకాశాలు ఉంటాయన్నమాట. గురువుగారు, మరి మీనరాశి వారికి కాస్త జాగ్రత్త అయితే తీసుకోవాలంటున్నారు. కాకపోతే వీరికి ఏమైనా అనుకోని శత్రువులైనా ఏర్పడే అవకాశం ఏమైనా ఉంటుందంటారా? వీరికి ఎటువంటి పరిస్థితులైనా సరే ఈ నెలలోని? మీనరాశి వారికి ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి ఏలినాటి శనిలో శత్రువులు ఆటోమేటిక్గా పుడతారు. కానీ ఏలినాటి శని వీళ్ళు జయిస్తారు. కేతుగ్రహ ప్రభావం వల్ల శత్రువులు జయిస్తారు. కాకపోతే వీళ్ళు జాగ్రత్తగా ఉండడం అనేటటువంటి నిందల మీద పడిపోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీళ్ళు మాట్లాడేటటువంటి భాష అంతా కూడా చాలా సౌమ్యంగా ఉండాలా, చాలా రాజసంగా ఉండాలా, వ్యవహారికంగా ఉంటే మరి బాగుంటుందమ్మా. కానీ గురువుగారు ఎంత చూసినప్పటికీ కూడా కాస్త వీరికి మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటారు మీనరాశి వారి ఈ నెలలో? పరిహారాలు ఏం చేసుకోవాలంటే మనకి ఈ యొక్క మనకి రాహు అస్సలు బాగుండాలి. అందువలన ఎప్పటి నుంచి మనకి ఒక ఆఖరి వారం నుంచి అంతకు ముందు వారం అంతా కూడా కుజుడు బాగుండలేదు. కుజుడు మనకి కర్కాటక రాశిలో నేసపట్టాడు కాబట్టి కుజ జపం చేసుకోవాలా, కుజ స్తోత్రాలు చదువుకోవాలా. కుజుడికి కిలోంపావు కందుల్ని ఎర్రని రంగుల వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి మంగళవారం నాడు దానం చేసుకోవాలి. అలాగే ఈ యొక్క మెనువల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి కిలోంపావు చొప్పున శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలి. అలాగే రావి చెట్టు ఒకటి చూసుకొని ఆ రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణాలు చేసుకోవాలా. మరి చక్కగా ఒక జపమాల తీసుకుని ఆ జపమాలతో ఓం దుర్గాయై నమః అనేటటువంటి మంత్రంతో జపమాల బయటకు కనబడకుండా జప సంచులో ఇస్కాన్ వాళ్ళు చేస్తున్నట్టుగా ఆ యొక్క పొల్యూషన్ కలగకుండా జపమాలతో ఓం దుర్గాయ నమః, ఓం దుర్గాయ నమః, ఓం దుర్గాయ నమః అంటూ చేసుకోవాలి. ఇవి ప్రాథమికంగా వీళ్ళు కనుక చేసుకున్నట్లయితే కొంచెం బాగుంటుంది. నిజంగా గురుగారు చాలా చక్కగా వివరించారు. అయితే మీనరాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయితో పాటుగా ఏమేమి పరిహారాలు చేసుకోవాలనేది కూడా చాలా సింపుల్గా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.